హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ టాక్స్. సో ఇవాళ వచ్చేసి మేమైతే షాపింగ్కి వచ్చామండి. ఎందుకంటే అర్జున్ది అండ్ మిన్నీది బర్త్డే ఉంది. అర్జున్ది వచ్చేసి రేపు ఫిబ్రవరి 1st ఉంది, మిన్నీది వచ్చేసి 2nd ఉంది. సో ఇద్దరిది ఒకటేసారి తీసుకుంటే సరిపోతుందని చెప్పేసి వైభవం షాపింగ్ మాల్కి వచ్చేసాము. ఎందుకంటే ఇది మాకు దగ్గరలో ఉంటుంది అండ్ కంఫర్ట్గా అనిపించింది నాకు. ఎందుకంటే లాస్ట్ మంతే ఓపెన్ చేశారు కాబట్టి బాగున్నాయి కలెక్షన్ అంతా. మా హస్బెండ్ అయితే ఫోన్ చూస్తున్నారు, న్యూసా సంథింగ్ ఏదో. మా పిల్లలు అయితే పైకి ఎక్కి దిగుతూ ఉన్నారు అని చెప్పేసి నేనైతే లిఫ్ట్లో వెళ్దామని చెప్పేసి లిఫ్ట్లో తీసుకుంటాను. మా పిల్లల్ని పట్టుకొని షాపింగ్ అంటే ఒక పెద్ద కష్టమైన పని. ఎందుకంటే పెద్దోడు అటు వెళ్తాడు, చిన్నోడు ఇటు వెళ్తాడు, వాళ్ళిద్దరిని పట్టుకొని షాపింగ్ చేయాలన్నమాట. సో అందుకే ఫస్ట్ అర్జున్ది ఫినిష్ చేసుకుంటే షాపింగ్ ఒక పని అయిపోతుందని చెప్పేసి అర్జున్ కోసం అని చెప్పేసి పైన ఫ్లోర్కి వచ్చేసి చూస్తున్నాము. సో అర్జున్కి ఈసారి టీ షర్ట్స్ వుడ్డీస్ అవి ఇవి అని కాకుండా సింపుల్గా షర్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పేసి అనిపించింది. నాకే ఎందుకో సింపుల్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సో షర్ట్ మోడల్ తీసుకుంటున్నాను. చూసారు కానీ నీట్గా బాగున్నాయి. మా అరవిన్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. తన సెలెక్షన్ ఎప్పుడు తనే చేసుకుంటాడు ఆల్మోస్ట్. ఇది వేసుకున్నాడు, వద్దురా అంటే నేను వేసుకుంటారు మమ్మీ అని చెప్పేసి వేసుకున్నాడు. కాకపోతే అది కొంచెం పెద్ద అయిందని చెప్పేసి అక్కడ పెట్టేశాడు అనమాట. మా అర్జున్ అయితే మేము ఓకే ఇది తీసుకోనా అంటే సరే మమ్మీ అని చెప్పి తీసుకుంటాడు. మా చిన్నోడు అలా కాదు. సో పెద్దోడు కూడా ఈసారి వాడే సెలెక్షన్ చేసుకుంటా అని చెప్పేసి వాడే సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఇలా ఎవరికి నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. చూసారు కదా నీట్గా ప్లెయిన్గా చాలా బాగున్నాయి షర్ట్స్. సో షర్ట్స్ అయితే కంఫర్ట్ అనిపించదు అని చెప్పేసి నాకు అనిపించి సరే ఒక 2-3 టీషర్ట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ టీషర్ట్ ట్రై చేసాము. టీషర్ట్ అయితే నైట్ పడుకోవడానికి కూడా పిల్లలకు కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి సో ఇవి ఓకే అనిపించింది నాకైతే. లైట్ కలర్లో బాగుంది కదా. సో అలాగే ఇంకో 2 తీసుకున్నాము. అండ్ చిన్నోడు అటు వాడు సెలెక్షన్ తీసుకున్న ప్యాంటు టీషర్టు వాడు వేసుకొని బ్యాగ్లో వచ్చేస్తున్నాడు అనమాట. సో మొత్తానికైతే పెద్దోడిది చిన్నోడిది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా వేరే ఏమైనా కలెక్షన్ వచ్చిందేమో అని చెప్పేసి నేను చూస్తున్నాను, ఇంకా షార్ట్స్ కానీ ఇంకేమైనా వెరైటీ ఉందా అని చెప్పేసి. సో బాగున్నాయండి షార్ట్స్ కూడా, రీజనబుల్ ఉంది అండ్ సాఫ్ట్ క్లాత్ ఉంది, బాగుంది. సో ఇంకా మా పిల్లలది అయిపోయిందని చెప్పేసి కిందకైతే వెళ్తున్నాము. మిన్నీకి తీసుకుందామని చెప్పేసి, మిన్నీ కూడా సింపుల్గా తీసుకుంటానని చెప్పేసి అనింది. సో దానికోసం అని చెప్పేసి ఏదైనా షర్టు లేకపోతే టీ షర్ట్ కానీ ఇంకా ఫ్రాక్స్ లాగా సింపుల్గా తీసుకుంటానని చెప్పేసి అంది. సో దానికోసం అయితే చూపిస్తాను, తనైతే చూపెట్టలేదు. నా బర్త్డే రోజు చూపిస్తానని చెప్పేసి తనకు తానే అనుకొని మొత్తానికైతే చూపెట్టలేదు అన్నమాట. సో చూసారు కదా 1 పీస్ అన్నట్టు ఇవి ఫ్రాక్ మోడల్. హాఫ్ సారీ అయితే చాలా బాగున్నాయండి. సాఫ్ట్గా క్లాత్ బాగుంది. ఇంకోటి షర్ట్ మోడల్ కూడా ఏదో వుడ్డీ లాగా వచ్చి హాఫ్ షర్ట్ లాగా వచ్చింది, అది కూడా వెరైటీ ఉంది, బాగుంది షర్ట్ మోడల్ కూడా. సో వీళ్ళందరూ తీసుకున్నాక మనం కూడా తీసుకుంటే బాగుంటుంది కదా. సో అందుకని చెప్పేసి నేను కూడా కుర్తీలు తీసుకుందాము, ఆఫర్ ఉంది కదా, 1200కి 3 అండ్ ఇవి 800కి 3 అలా వచ్చేసాయి కదా, సరే తీసుకుంటే ఒక పని అయిపోతుందని చెప్పేసి నేను అనుకుని సరే చూద్దాంలే అని చెప్పేసి ఒకసారి అయితే వచ్చేసాను. అండ్ చూస్తే మట్టుకు బాగున్నాయండి, నీట్గా ప్లెయిన్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి చూసాను. కొన్ని కాటన్లో ఉన్నాయి, కొన్ని సింథటిక్లా ఉన్నాయి. సో మా హస్బెండ్కి ఏమో అది నచ్చింది, మొత్తం సెట్ వచ్చింది కదా. నాకెందుకో కంఫర్ట్ అనిపించదండి అవి. సో అందుకని టాప్స్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇవి చూస్తున్నాను. ఈ పింక్ ఓకే అనిపించింది కానీ మా వాళ్ళకి ఎందుకో బాగాలేదు అని చెప్పేసి అన్నారు. సో అందుకని ఆ పింక్ అక్కడే పెట్టేసి సరే ఇలాంటి మళ్ళీ ఇంకో కలర్ చూద్దాం అనిపించింది నాకైతే. సో అందుకని చెప్పేసి ఇంకోటి ఎల్లో అండ్ లైట్ పింక్లో ఇంకొక చూద్దామని చెప్పేసి అనిపించి అలా సెర్చ్ చేస్తున్నామన్నమాట. మా హస్బెండ్కి అయితే వైట్ నచ్చింది, నాకెందుకో కంఫర్ట్ అనిపించలేదు అది. సో అందుకని చెప్పేసి సరే ఇంకొక మోడల్ చూసిన తర్వాత అది కూడా ఒకసారి ట్రై చేద్దాంలే అనిపించింది. సో అది కలర్స్ అయితే దేనికవే బాగున్నాయండి. గ్రీన్ కానీ లైట్ గ్రీన్ కానీ పిస్తా కలర్ కానీ ఆనియన్ పింక్ కానీ ఇంకా పీచ్ అవి చాలా బాగున్నాయి కలర్స్. దేనికదే బాగుంది, నీట్గా లుక్ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుందండి. ఐరన్ చేసి వేసుకుంటే బాగున్నాయి. మొత్తానికైతే కలెక్షన్ కొత్తగా పెట్టడం వల్ల ఇట్లా ఆఫర్స్ పెట్టారని చెప్పేసి అన్నారు. ఇది కూడా కొన్ని రోజులే ఉంటుంది మ్యామ్ అని చెప్పేసి అంటుంటాను. సో అందుకే ఆఫర్స్ ఉన్నప్పుడు ఒక 2-3 తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి నాకు అనిపించింది. సో అందుకని తీసేసుకున్నాను అన్నమాట. మా హస్బెండ్ ఒక లుక్ ఇస్తారు ఇప్పుడు చూడండి, ఎన్ని సెలెక్ట్ చేస్తా అన్నట్టు. సో అర్జున్ అరవింద్ గ్రే కలర్ అయింది కదా, నేను కూడా గ్రే కలర్ వేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి నాకు అనిపించింది. సో దానికోసమని సెర్చ్ చేస్తున్నాను. ఆ గ్రే కలర్లో లుక్ అంత అనిపించలేదు. ఇది మా హస్బెండ్కి నచ్చింది, నాకు కంఫర్ట్ అనిపించలేదు. సరే అని చెప్పేసి పట్టుకున్నాను. బాగుంది అన్నారు. బాగుంటే ఓకేలే వద్దులే అని చెప్పేసి మళ్ళీ అక్కడ పెట్టాను. మొత్తానికైతే బిల్ చేపిద్దామని చెప్పేసి వచ్చేసి బిల్ అయితే చేపిస్తున్నాను అన్నమాట.
ఒక పని అయిపోతే అయిపోతుంది అని చెప్పేసి ప్యాకింగ్ అయితే చేపిస్తున్నాను. ఇంతలోపు మా చిన్నోడు వచ్చేసి సేమ్ నాలాగే ఉన్నాడు అని చెప్పేసి ఇదిగో ఈ బొమ్మతో ఆడుతున్నాడు అనమాట. షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ హలో అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సో నాకు కూడా అనిపించింది ఇద్దరు సేమ్ హైట్ ఉన్నారు కదా, ఆ బొమ్మ వీడిలాగా ఉందా వీడి బొమ్మలాగా కూడా అర్థం కాలేదు, కానీ మా పెద్దోడు అయితే అది ఆట చెప్పాను కదా ఇంతకుముందు, ఆటలకు సరిపోతుంది వాళ్ళు. సో మొత్తానికైతే అయిపోయింది. చిన్నోడిని ఎత్తుకొని మా ఆయన బ్యాగ్ పట్టుకొని, మా పెద్దోడు మా వెనకాల నేను కెమెరా పట్టుకొని, మొత్తానికైతే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాము. మొత్తానికైతే బిల్లింగ్ అయితే అయిపోయిందండి. మా పెద్దోడు ఆట పని వాడి మీద వాడే ఉన్నాడు. సో ఇలా కంప్లీట్ అయిపోయింది. మొత్తానికైతే ఎగ్జిట్ అయిపోతున్నాం అన్నమాట. షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. 10:30 అవుతుంది ఆల్మోస్ట్. షాపింగ్ అంటే మామూలుగా ఉండదు కదా. మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.